హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కీమా కర్రీ బగారా రైస్ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కూడా చేయండి. చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని చెక్క, లవంగం, సాజీరా, బిర్యానీ ఆకు ఇవన్నీ ఆయిల్లో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 2 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇవి కూడా కొద్దిగా ఫ్రై చేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా లైట్గా వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలండి. కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి, పచ్చివాసన పోయేలాగా. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. పసుపు కూడా వేసుకొని ఇది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజ్ టమాటా ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇది కూడా బాగా మెత్తగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మెత్తగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మనం ఒక 1/2 కేజీ కీమాని ఇలా వాష్ చేసుకొని దీంట్లో వేసుకుందాం. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాం. తర్వాత ఇలా వాటర్ అంతా పైకి వస్తాయండి. ఈ వాటర్ మొత్తం వెళ్ళేదాకా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్స్ కారం, 1.5 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీరా పౌడరు, కొద్దిగా మటన్ మసాలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకున్న తర్వాత కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయేలాగా 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలేలాగా ఉడికించుకున్న తర్వాత ఇందులో 1 గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకొని 4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి. ఇలా ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసి చూసుకుందాం. ఇందులో ఈ వాటర్ అంతా పోయేలాగా మళ్ళీ ఒక 5 మినిట్స్ స్టవ్ ఆన్ చేసుకొని ఉడికించుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత కొద్దిగా గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికించుకుందాం. టూ మినిట్స్ తర్వాత ఒకసారి కలుపుకుందాం. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతే అండి, మటన్ కీమా కర్రీ రెడీ. ఇప్పుడు బగారా రైస్ ఎలా చేయాలో చూద్దామండి. ఇలా వెడల్పాటి గిన్నె తీసుకొని అందులో 1 టీ స్పూన్ నెయ్యి, అలాగే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చెక్క, లవంగం, యాలక్కాయ, షాజీరా, బిర్యానీ ఆకు ఇలా మసాలా దినుసులన్నీ ఆయిల్లో వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత 3 పచ్చిమిర్చిని ఇలా పొడుగుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్ని ఇలా పొడుగుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేలాగా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజ్ టమాటాని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2 మినిట్స్ టమాటా ముక్కల్ని మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేయాలి. నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నానండి.
తర్వాత తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని 2 మినిట్స్ ఉడికించుకుందాం. 2 మినిట్స్ తర్వాత ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు 1/2 అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ని ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 2 మినిట్స్ తర్వాత ఇలా ఉడుకుతున్న రైస్ని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించాలి. తర్వాత ఇలా కొంచెం వాటర్ ఉన్నప్పుడే 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. రైస్ ఒకసారి ఉడికిందా లేదా అన్నది చూసుకుందామండి. ఇలా మనం రైస్ని పట్టుకొని చూస్తే తెలుస్తుందండి. ఇప్పుడు ఇంకొక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. అంతే అండి, బగారా రైస్ కూడా రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండ్ టేస్టీగా మటన్ కీమా కర్రీ బగారా రైస్ రెడీ అయిపోయిందండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఈ రెసిపీని. ఒకసారి ట్రై చేయండి. ఇలా ఆనియన్స్, కీరకాయ ముక్కలతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.